నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం పని బాట. మనకు అందించిన వారు ప్రతాప వెంకట సుబ్బారాయుడు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. మనిషికి పని జీవనాధారం. పని కేవలం జానెడు పొట్ట నింపుకోవడానికి మాత్రమే కాదు, తెలివికి సృజనకు అది పట్టం కడుతుంది. పని ద్వారా పొందే ఫలితం మానవుడికి గొప్ప సంతృప్తినిస్తుంది. లోకంలో పనిని ఎంతగానో ప్రేమించేవారు ఉంటారు. సృష్టిలో ఏ పనైనా ముఖ్యమైనదే. పనిలో చిన్నది పెద్దది అన్న తారతమ్యం ఉండదు. వివిధ రంగాల్లో మానవ కార్య నిర్వహణ జగతిని అభివృద్ధి పథంలో నడిపిస్తుంది, లోక కళ్యాణ కారకమవుతుంది. శ్రద్ధ, క్రమానుగత అభ్యాసం పనిలో మానవుణ్ణి నిష్ణాతుణ్ణి చేస్తాయి. సవ్యసాచిగా అర్జునుడు గుర్తింపు పొందడం వెనకాల అతడి విశేష సాధన, ప్రజ్ఞ ఉన్నాయని గ్రహించాలి. నిత్యం ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యే వారిలో నిరాశకు తావుండదని అనుభవజ్ఞులు అంటారు. పనిలో వ్యక్తిగతంగా సాధించే విజయం సమాజానికి సామర్థ్యంగా పరిచయం అవుతుంది. పనితనం పదుగురి మన్ననలు పొందేలా చేస్తుంది. ఒక్కోసారి చిరునామాగా నిలుస్తుంది. తాజ్మహల్, ఐఫిల్ టవర్, బుర్జ్ ఖలీఫా లాంటి అపూర్వ నిర్మాణాలు పరిధి లేని ఆలోచనలకు, అవధి లేని కళాతృష్ణకు తార్కాణాలు. మనిషి కాయకష్టం చేయడానికి కావలసిన శక్తిని ఆహారంతో అందించే రైతు ప్రపంచంలో ప్రథమ పూజ్యుడు. మరణపు అంచులకు చేరుకున్న వ్యక్తిని పునరుజ్జీవింపజేసే వైద్యుడు నరలోక నారాయణుడు. సరిహద్దు రేఖ దాటకుండా శత్రువులను కట్టడి చేస్తూ ఆ క్రమంలో ప్రాణత్యాగానికైనా సిద్ధపడే సైనికుడు ప్రాతస్మరణీయుడు. భారీ బహుళార్థ సాధక కార్యాలకు రూపకల్పన చేసి సాకారంగా నిలిపి అత్యద్భుత అనూహ్య ఫలితాలను అందించే శాస్త్రజ్ఞుల మేధా సంపత్తికి నిత్య స్మరణ జ్యోతాలు అర్పించాలి. ఊహకందని సునిశిత పనితనంతో ఆభరణాలకు రూపాన్నిచ్చే నేర్పరులు, పనిముట్లు, భారీ యంత్రాలను రూపొందించే ప్రజ్ఞావంతులు, చెక్కను అనేక రూపాలుగా మలిచేవారు, మట్టికి వివిధ ఆకృతులు ఇచ్చేవారు, రాతిని వెన్నలా చెక్కి ఆరాధనీయ శిల్పంగా తీర్చిదిద్దేవారు. ఇలా ఎన్నెన్నో చేతి వృత్తులకు తమదైన నైపుణ్యాన్ని జోడించి పేరుగాంచిన వారు ఎందరో ఉన్నారు. వారి అడుగు జాడలు, అనుభవ మార్గాలు. వెదురుతో వేణువు రూపొందించేవారు, బుట్టలల్లే వారితో పాటు తాటాకులతో సరదాగా పిల్లల ఆటబొమ్మలు చేసేవారు ఉంటారు. కాగితం కళాకృతులకు జపాన్ ఒరిగమి పెట్టింది పేరు. పనిలో ప్రత్యేకత కారణంగా బొమ్మలకు కొండపల్లి, పట్టుచీరలకు కంచి, చికాన్ వస్త్రాలకు లక్నో పేరు కంచాయి. వయసులో ఉన్నప్పుడు పనిచేసి ఉత్తమ ఫలితాలు సాధించాలి. వృద్ధాప్యంలో ఆ కమ్మని అనుభూతులను నెమరవేసుకోవాలి. జగతిలో ఆవిష్కరణ రోజు రోజుకు అనూహ్య పుంతలు తొక్కుతోంది. కొత్త కొత్త విద్యలు, పనులు వెల్లువెత్తుతున్నాయి. విస్తృతమవుతున్న విజ్ఞానం వల్ల సాంకేతిక ఉపకరణాల ప్రాధాన్యం పెరిగింది. కాలంతో పాటు మనము మారాలి. ఆయా ఉపకరణాలను అవగాహన చేసుకోవడం కోసం అవసరమైన సమయం వెచ్చించి మెలకువలు గ్రహించి ఉత్తమ ఫలితాలు పొందాలి. ఏ పనికైనా పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు నాంది పలుకుతాయి. పని పట్ల చూపే శ్రద్ధ జీవికి జీవితాన్ని ఇస్తుంది. కార్యదక్షత మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలంటారు అనుభవజ్ఞులు. విద్య ఏర్పరిచే పనిబాట సర్వత్రా గౌరవనీయం, పూజనీయమవుతుంది. బుద్ధి, జ్ఞానము, ఆలోచన, చేతివేళ్ల అమెరికా మానవ జన్మకు వరప్రసాదితాలు. భూమి మీదకు వచ్చినందుకు ఇతర జీవుల్లా తిని బతికి వెళ్ళిపోవడం కాకుండా ఉన్నతమైన పనికి కర్తగా నిలిచి నిష్క్రమించే వ్యక్తి కీర్తి అజరామరం. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.